అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ రీడింగ్. సో మనకు నిన్న అంటే నవంబర్ 20th నుంచి న్యూ మూన్ అంటే అమావాస్య స్టార్ట్ అయింది. సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఈ అమావాస్య ఎనర్జీస్లో అండ్ ఈ అమావాస్య ఈ న్యూ మూన్ వచ్చేసి మనకు స్కార్పియో సైన్ వృశ్చిక రాశి సైన్లో జరుగుతుంది. సో కాబట్టి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేటివ్ సైన్. సో ఈ టైంలో మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. Please give reading for my collective. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 8 of Pentacles, 5 of Cups, Page of Pentacles, the Wheel of Fortune, 9 of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో వర్క్కి రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది అన్నట్లయితే చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే 8 of Pentaclesతో స్పెషల్లీ మీరు కెరియర్ సిచ్యువేషన్లో ఈ మనీ ఇంప్రూవ్ అవ్వాలి, ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి అన్న ఉద్దేశం ఇప్పుడు మీకు చాలా స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే దాని మీద వర్క్ చేయాలి. సో చిన్న చిన్న మీ మీద మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, వర్క్ చేసి అంటే ఏదైనా కోర్స్ లాంటిది నేర్చుకోవడము, మనీకి సంబంధించి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకోవడము. సో ఇలాంటివన్నీ నేర్చుకొని మెల్లిమెల్లిగా లైక్ కొంచెం కష్టమైనా పర్లేదు బాగా ఎఫర్ట్స్ పెట్టి బాగా నేర్చుకొని కెరియర్లో స్టేబుల్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి స్పెషల్లీ మీరు ఈ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి ఏమవుతుంది అని అంటే ఈ 8 of Pentaclesతో మీరు వర్క్ చేస్తున్నారు. మీ మీద చేయడమే కాదు కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవడం, మేబీ క్రియేటివ్ థింగ్స్ నేర్చుకుంటున్నారు. అన్నెసెసరీ థింగ్స్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి కంప్లీట్ ఫోకస్ అంతా ఇంప్రూవ్మెంట్ మీద ఉంది. సో ఇలా ఇంప్రూవ్ అవుతున్నందుకే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా మీరు కెరియర్లో ఇండిపెండెంట్ అవ్వబోతున్నారు, చాలా ప్యాషనేటెడ్గా ఉండబోతున్నారు. కంప్లీట్ మీ కెరియర్లో చేంజెస్ రాబోతున్నాయి ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఎందుకు ఇది సడన్లీ అని అంటే చాలా స్ట్రాంగ్గా చాలామందికి 9 of Wandsతో ప్రస్తుతం కెరియర్ సిచ్యువేషన్ వచ్చేసి స్ట్రగులింగ్గా చూపిస్తుంది. ఓకే, అంటే ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో ప్యాషన్ మిస్ అవుతున్నట్లు, లేకపోతే ఎంత వర్క్ చేసినా సరే స్ట్రెస్ఫుల్గా ఉండడము, అవర్స్ అయిపోతుంది బట్ దాంట్లో నుంచి ఫుల్ఫిల్మెంట్ లేకపోవడము. సో కాబట్టి వర్క్ రిలేటెడ్ సిచ్యువేషన్లో ఈ స్ట్రగుల్ ఉంది అన్న దాంతో మీరేంటంటే ఇంకా ఇక్కడే ఉంటే ఈ వర్క్ సిచ్యువేషన్లోనే ఉంటే దీనివల్ల మీకు ఎలాంటి పాజిటివ్ అవుట్కమ్ ఉండదు. సో అందుకనే మీరు ఇప్పుడు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనమాట, ఈధర్ కంప్లీట్లీ పాత్ చేంజ్ చేసేయడము, ఎందుకంటే మనకి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా చూపిస్తుంది, కంప్లీట్లీ ఫీల్డ్ డే చేంజ్ చేసేయడము, లేకపోతే మీరు కంపెనీ లాంటిది చేంజ్ చేసేయడము, లేకపోతే ఇంకా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది క్రియేటివ్గా, ఇంకేదైనా స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము. సో ఇక్కడ ఏంటంటే హ్యూజ్ చేంజెస్ మీ కెరియర్, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి రాబోతున్నాయి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, ఎందుకంటే మీరు చాలా టైం నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు కానీ ఎలాంటి చేంజెస్ అనేది లేదు మీకు కెరియర్లో. సో అందుకని సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ రియలైజేషన్ వస్తుందో మీకు డెఫినెట్లీ ఏదో చేంజ్ అవుతుంది. అంటే మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిన వెంటనే మీరు పాత సైకిల్స్ ఫినిష్ చేసిన వెంటనే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఒక న్యూ బిగినింగ్ అన్నది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇది వచ్చేసి ఒక న్యూ ఆఫర్, ఒక స్టేబుల్ అండ్ రిలయబుల్ ఆఫర్.
ఓకే, ప్రాక్టికల్గా ఉండే ఆఫర్ మీ లైఫ్లోకి వస్తుంది. అది ఈవెన్ బిజినెస్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా దేని మీదైనా ఇన్వెస్ట్ చేయడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షేర్స్, స్టాక్స్ ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మనీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అనమాట. సో ఇలాంటి ఆలోచనలు ఏదైనా రావడం, లేకపోతే ఫినాన్షియల్గా ఎవరికైనా మనీ ఇవ్వడము, ఇంట్రెస్ట్ మీద ఇచ్చేసి దానివల్ల మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి తీసుకోవడము. సో ఈ విధంగా అనమాట. సో ఇలాంటి దాంట్లో ఏదో స్టార్ట్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు స్మార్ట్గా ఆలోచించి ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారు. సో అందుకనే ఇక్కడ మీకు తెలియకుండా న్యూ ఆపర్చునిటీస్ అనేది రాబోతున్నాయి. ఓకే, సో చాలా స్టేబుల్ అండ్ వెరీ రియలిస్టిక్ ఆఫర్స్ అనేది రాబోతున్నాయి మీ లైఫ్లో. ఓకే, అండ్ కొంతమందికి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ ఎమోషనలీ ఏదో మీరు ప్రస్తుతానికి ఏదైనా జరిగిండొచ్చు, చిన్న ఫైట్ లాంటిదో, లేకపోతే ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు రూడ్గా మాట్లాడేసేయడమో ఇలాంటిది ఏదైనా జరిగిండొచ్చు. సో దీనివల్ల ఏంటి అని అంటే మీరు కంప్లీట్లీ హోప్ లాస్ అవ్వడము, లేకపోతే కంప్లీట్లీ గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడం. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు నార్మల్ అవుతుంది, ఈ కంప్లీట్లీ లాస్ అయినట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉండడం అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్న టైంలో సడన్లీ మీరేంటి అని అంటే మేబీ ఈ సిచ్యువేషన్ ఇంకా ఎండ్ అయిపోలేదు, మేబీ నేను మీరు గొడవ పడిన పర్సన్తో, దూరంగా ఉన్న పర్సన్తో కాల్ చేసి మాట్లాడితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఏదైతే అయిపోయిందో అది ఇంకా కంప్లీట్లీ డెడ్ అవ్వలేదు, ఇంకా హోప్ ఉంది అని చెప్పేసి రియలైజ్ అయ్యి దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ ఎనర్జీస్లో అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో మోస్ట్లీ చాలామందికి ఇక్కడ ఏంటి అని అంటే హ్యూజ్ చేంజెస్ వచ్చేసి రీసెంట్లీ మీకు 11/11 పోర్టల్లో జరిగిన ఛాన్సెస్ ఉంది. అందుకనే ఇప్పుడు ఎనర్జీస్ చూస్తే కనుక మేబీ స్కార్పియో సీజన్ స్టార్ట్ అయినప్పుడే జరిగిన ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఎనర్జీ చాలా వరకు సెటిలింగ్ చూపిస్తుంది. అంటే ఈ న్యూ మూన్ వచ్చేసి స్పెషల్లీ యూజువలీ స్కార్పియో న్యూ మూన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, మేబీ కొంతమందికి కొంచెం పవర్ఫుల్గానే చేంజెస్ చూస్తున్నట్లే ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా కామ్గా ఉంది ఎనర్జీ మాత్రం. ఓకే, అంటే ఎలా అంటే మీరు ఏదో హడావిడిగానో లేకపోతే నా లైఫ్ అంతా ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి ఏదో భయంలోనో టూ మచ్ బాధలోనో ఈ చేంజెస్ చూస్తున్నట్లయితే చూపించట్లేదు. చాలా సింపుల్గా అంటే ఎస్ నేను ఇప్పుడు వర్క్ చేయాలి, దీని మీద వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము. ఎస్ నేను నా పర్సన్తో ఇలా హర్ట్ చేశాను, ఎమోషనల్ రిలేషన్స్లో హర్ట్ అయ్యాను, బట్ అట్స్ ఓకే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని అనమాట. ఓకే, సో చాలా సింపుల్గా వస్తుంది రిజల్యూషన్, ఏదో మీరు డ్రామాటిక్గా కాకుండా చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా అయ్యుండొచ్చు. రీసెంట్లీ మీ పర్స్పెక్టివ్ ఏదో చేంజ్ అయింది, మీరు ఏదో ఓల్డ్ సైకిల్స్ని ఎండ్ చేసేసారు. సో ఈ ఓల్డ్ సైకిల్స్ని ఎండ్ చేసినందుకు, ప్యాటర్న్స్ అవన్నీ కూడా ఎండ్ చేసినందుకు ఇప్పుడు మీరు కొంచెం డిఫరెంట్గా, కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఎందుకు అన్నెసరిగా ఎమోషనల్లీ అన్స్టేబుల్ అవ్వాలి, ఎమోషనల్ ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పేసి కామ్గా ఉండి ఏదైతే వస్తుందో మీ లైఫ్లో, కెరియర్కైనా సరే ఎమోషన్స్కైనా సరే చాలా మెచ్యూర్గా లైక్ ఆ ప్లేస్లో ఉండి ఆన్సర్ లైక్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఓకే, సో అందుకనే ఈ చేంజ్ ఉన్నందుకే ఈ సింపుల్గా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో ఏదో చాలా స్ట్రాంగ్గా కాకుండా ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఈ టైంలో మీరు ఏదైనా న్యూ హాబీ పిక్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. న్యూ హాబీ మీద న్యూ స్కిల్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకోవడము, ఎందుకంటే దానివల్ల మీకు మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో అది మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకొని రావచ్చు. మేబీ జస్ట్ ఎప్పుడైనా సరే యూస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక న్యూ స్కిల్ ఏదో కూడా నేర్చుకోబోతున్నారు, ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ కొంతమందికి మీలో మీరే అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మీకు ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి మీకే అనిపిస్తుంది, దానివల్ల ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేట్ లేవడం వల్ల 1 అవర్ డిలే అయిపోయి రాత్రి వర్క్ అనేది లోడ్ అవుతుంది, లేదు అని అంటే ఓవర్గా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, వర్క్ని చేయలేకపోతున్నారు. సో ఇలాంటిది ఉంటుంది, రైట్? పర్సనల్ విషయానికి వచ్చేసరికి వర్క్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండడం. సో దాని మీద కూడా ఫోకస్ చేసి ఇప్పుడు ఏంటంటే అది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, అంటే ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకోవడం లాంటిదో, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. సో అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది మీకు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో, బట్ అంత టూ మచ్గా ఓవర్గా కాకుండా ఒక స్లో పేస్గా లైక్ పీస్ఫుల్గా కామ్ ఎనర్జీతో వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే,
సో ఇది వచ్చేసి ఐ హోప్ ఇది రికార్డ్ అయింది అనుకుంటున్నాను, అందుకే చిన్న వీడియో పెట్టుకున్నాను, ఇప్పటికి ఇంకా టెస్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఇది హెల్ప్ అయింది, ఈ రీడింగ్ రెజొనేట్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీలో ఎవరికైనా టారో కోర్సెస్ కావాలి, టారో నేర్చుకోవాలనుకుంటున్నారు, సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారు అని అంటే మీరు నేను స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపుతాను. ఓకే, అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి December 1st స్టార్ట్ అవుతుంది. సో ఎనీవే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.